తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. సమస్యలపై లేబర్ కమిషనర్ గారితో చర్చించడం జరిగినది. కానీ అక్కడ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యల పరిష్కారానికి అక్కడ ఎటువంటిది కూడా లేదు, కనిపించట్లేదు. అందువలన ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ అర్ధరాత్రి అంటే 7వ తేదీ మార్నింగ్ నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెలోకి వెళ్ళడానికి ఈరోజు జేఏసీ తీర్మానం చేసింది. ఈ యొక్క జేఏసీలో పెట్టినటువంటి సమస్యలు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి సమస్య, ఏదైతే మాకు వేతన సవరణ ఏదైతుందో 2021 వేతన సవరణ, మళ్ళీ ఈ ఏప్రిల్ తోటి మళ్ళీ ఒక వేతన సవరణ అంటే 2 వేతన సవరణ బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా పెంచిన పనిభారాన్ని తగ్గించాలని, అదేవిధంగా యూనియన్లను అనుమతించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. చనిపోయిన ఉద్యోగులకు కూడా ఏదైతే బేసిక్ కూడా మార్చారో అటువంటిది కాకుండా మరి రెగ్యులర్ బేసిక్ వేదిక పైన వాళ్ళకు శాలరీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏదైతే 7వ తేదీ నుంచి సమ్మెకి ముందుకెళ్తా ఉన్నాం. టీసీ ఉద్యోగులు ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఏదైతే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అసలు ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నది ఏంటి? ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఏడాది తొలి అంటే జనవరి నుంచే ఉద్యమానికి కార్యాచరణ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. జనవరి 27వ తేదీ జనవరి 27, 2023లో తొలిసారి ఆర్టీసీ సమ్మె నోటీసు ఇచ్చింది. అయితే యాజమాన్యం ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి ఈ రోజు కూడా సమ్మె నోటీసును ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చాయి. జేఏసీగా ఏర్పడిన కార్మిక సంఘాలన్నీ కూడా 21 డిమాండ్లతో ప్రధానంగా ఈ సమ్మె నోటీసును ఆర్టీసీకి ఇచ్చాయి. మరో 4 రోజుల తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరిక కూడా చేసినట్టు చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికుల కోసం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత 2-3 నెలలుగా ఈ ప్రక్రియ అంటే డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సానుకూలంగా స్పందన లేకపోవడంతో వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని ఈ రోజు జేఏసీ తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగానే ఈ సమ్మె నోటీసును ఆర్టీసీ ఎండీకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా 21 సమస్యల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాము, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటన చేసింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆర్టీసీ ఉద్యోగులకు నెల జీతాలు కూడా రావడం లేదు, జాప్యం జరుగుతుంది అన్న ఒక ఆరోపణను కూడా ఉద్యోగ నేతలు చేస్తా ఉన్నారు. వేతన సవరణ జరిగిన ఏరియర్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తమకు రావాల్సిన బకాయిలు అందడం లేదని కార్మికులు వాపోతుంటారు. ఇలాంటి అన్ని సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆర్టీసీ కార్మికులకు పనిభారం కూడా తీవ్రమవుతుందని, దీన్ని కూడా కార్మిక చట్టాలకు అనుగుణంగానే పనిచేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. హరీష. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మె చేసేందుకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ అలాగే లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. మే 7వ తేదీన మొదటి డ్యూటీ నుంచి అంటే ఉదయం నుంచే విధులు బహిష్కరిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలను అందులో పేర్కొన్నారో వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఎంత దూరమైనా వెళ్లేందుకు తాము సిద్ధమని హెచ్చరించారు ఆర్టీసీ జేఏసీ నేతలు.